ఈ యాసిడ్ రెయిన్ ఎలాంటి హెచ్చరిక లేకుండా విధ్వంసం సృష్టించింది. రోడ్లపై యాసిడ్ రెయిన్ పడగానే అన్నీ కరిగిపోవడం ప్రారంభమైంది. కార్లు కూడా తప్పించుకోలేకపోయాయి. కార్ పైన పొర కరిగిపోవడం మొదలైంది. విండ్షీల్డ్లు పగలడం మొదలైంది. ఒక చిన్నారి సన్రూఫ్ నుండి బయటకు చూస్తూ మరణాన్ని ఎదురు చూస్తుంది. వర్షం ఆగే సూచనలు కనిపించలేదు. ప్రజలు కార్లను వదిలేసి ఆశ్రయం కోసం పరుగెత్తారు. రోడ్లు నరకంలా మారాయి. కొంత సమయం తర్వాత వర్షం ఆగింది. ఒక వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి బైక్పై నగరం వెలుపల ఆశ్రయం వైపు బయలుదేరాడు. కానీ అదృష్టం వెన్నంటలేదు. బైక్ ఎక్కువ దూరం ప్రయాణించడంతో పొగలు విడుదల చేయడం ప్రారంభించింది. మరో వర్షం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అతను బైక్ను వదిలేసి నడవడం మొదలుపెట్టాడు. ఆకాశంలో మళ్లీ నల్లని మేఘాలు కమ్ముకోవడం మొదలైంది. వర్షం మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఆ వ్యక్తి తన కుటుంబాన్ని అడవి వైపు తీసుకెళ్లాడు. చాలాసేపు పరుగెత్తిన తర్వాత అతని భార్య అలసిపోయి కింద పడిపోయింది. భార్యకు ధైర్యం చెప్పి ముందుకు వెళ్లమన్నారు. అడవిని దాటుతుండగా బిడ్డ దాహంతో అలమటించాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆగి తన వద్ద ఉన్న చివరి నీటి సీసాను బిడ్డకు ఇచ్చాడు. నగరం వెలుపల ఉన్న ఆశ్రయం ఇప్పటికే నిండిపోయింది. గార్డులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఆ వ్యక్తి తన భార్య, బిడ్డతో అక్కడికి చేరుకున్నారు. ప్రజలు వేడుకుంటున్నా గార్డులు చోటు లేదు అని చెప్పారు. అప్పుడు తుపాకీ కాల్పులు ప్రారంభమయ్యాయి. జనం చెదిరిపోయారు. బిడ్డ ఇప్పుడు తీవ్రంగా నీరసించిపోయాడు. ఆ వ్యక్తి నేలపై ఒక ప్లాస్టిక్ సీసాను తీసుకుని మీరిద్దరూ నడవండి, నేను నీళ్లు తీసుకొస్తాను అన్నాడు. అతను ఒంటరిగా పరుగెత్తాడు. చివరకు ఒక ఇంటిని చూసి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి సీసాలో నీళ్లు నింపడం ప్రారంభించాడు. అప్పుడు ఒక వ్యక్తి తుపాకీతో ముందుకు వచ్చాడు. భయంతో వణుకుతూ ఆ వ్యక్తి కేవలం నీళ్లు కావాలి అన్నాడు. తన కుటుంబం గురించి చెప్పినప్పుడు ఇంటి యజమాని అతన్ని బేస్మెంట్లో ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరించాడు. అక్కడ కేవలం ఒక్క స్థలం మాత్రమే ఖాళీగా ఉంది. ఆ వ్యక్తి వణుకుతూ నిలబడి లోపల ఉండడం అంటే బతుకుతానని తెలుసు. కానీ అతని కుటుంబం ఇంకా అతని కోసం ఎదురుచూస్తోంది. బయట నల్లని మేఘాలు దగ్గరగా వచ్చాయి. తల్లి బిడ్డను తీసుకుని నడుస్తోంది. అప్పుడు బిడ్డ కోపంతో హెల్మెట్ తీసి నాన్నని ఎందుకు ఆపలేదు అని అరిచాడు. తల్లి మౌనంగా ఉంది. అప్పుడు దూరం నుండి ఒక కేక వినిపించింది. యాసిడ్ రెయిన్ మళ్లీ ప్రారంభమైంది. ఇద్దరూ భయపడి ఏమి చేయలేక ఒకరినొకరు కోగిలించుకున్నారు. అప్పుడే ఆ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు. బిడ్డకు మళ్లీ హెల్మెట్ ధరించి మొత్తం కుటుంబాన్ని తీసుకుని అడవిలోకి పరుగెత్తాడు. దారిలో అతనికి ఒక ఐరన్ షీట్ కనిపించింది. దాన్ని పైకి పట్టుకుని కుటుంబాన్ని వర్షం నుండి కాపాడాడు. వర్షం మరింత తీవ్రమైంది. అతని శరీరంపై తీవ్రమైన మంట ప్రారంభమైంది. కానీ అతను ఆగలేదు. అతని చేతులు కాలిపోయాయి. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కానీ అతను వదల్లేదు. ముందు ఒక గుహ కనిపించింది. చివరి శ్వాసలతో అతను తన కుటుంబాన్ని గుహలోకి నెట్టాడు. ఆ తర్వాత అతను అక్కడే చనిపోయాడు. ఆ బాలుడి అమ్మ తమ కాలిన బట్టలను తొలగించింది. బిడ్డను కోగిలించుకుని గుండెలు పగిలేలా ఏడ్చింది. అప్పుడు గుహ గోడల నుండి వర్షం కారడం ప్రారంభమైంది. తల్లి బిడ్డను ముందుకు నెట్టుతూ వెళ్ళింది. గుహ కూలిపోవడం ప్రారంభమైంది. తల్లి తన శరీరాన్ని గోడ కింద ఉంచి బిడ్డను ముందుకు వెళ్లేలా చేసింది. ఆ తర్వాత గుహ కూలిపోయింది. తల్లి అక్కడే ఇరుక్కుపోయింది. బిడ్డ నడుచుకుంటూ బయటకు వచ్చాడు. వర్షం ఇప్పుడు ఆగిపోయింది. ముందు యాసిడ్ రెయిన్ విధ్వంసం యొక్క దృశ్యం కనిపించింది. ఇప్పుడు అతని వద్ద తల్లిదండ్రులు లేరు. ఒంటరిగా అతను ఎలా బతకాలి?